నమస్కారం రైతన్నలందరికీ, నేను రైతు బిడ్డను. ఈరోజైతే మనం కొత్తకోట గ్రామంలోని శరత్ కుమార్ రెడ్డి ఆయన డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నాము. ఒకసారి అన్నను అడిగే ప్రయత్నం అయితే చేస్తాము. డైరీ ఫామ్కు సంబంధించి అందులో చాలా మంది యూట్యూబ్లో వీడియోలు చూస్తూ నేను డైరీ ఫామ్ పెట్టుకోవాలి, ఇంత సంపాదించాలి, ఎంత సంపాదించాలని అయితే కళలు కంటుంటారు. కాబట్టి అన్నను అడిగి అన్నకున్న అనుభవము, వారు చేసే కష్టాలు నష్టాల గురించి అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఇప్పుడైతే మనం కొత్తకోట లొకేషన్లో అయితే ఉన్నాము. నమస్కారం అన్న, ముఖ్యంగా మీరు ఈ డైరీ ఫామ్ ఎంపిక చేసుకున్నారు. ఎన్ని రోజుల నుంచి మీరు డైరీ ఫామ్ అనేది మీరు నడిపిస్తున్నారు అన్న? 2 years. 2 years అవుతుందా? అంటే ఇప్పుడు ఈ 2 years నుంచి మీరు ఇప్పటి వరకు ఎట్లా లాభాలు నడుస్తుందా, నష్టాలు నడుస్తుందా? నాకైతే లాభం లేదు, నష్టం లేదు. ప్రజెంట్గా అయితే లాభం నష్టం అనేది లేదు. ఎందుకంటే నేను ఓన్గా చేసుకున్నాను కాబట్టి, వర్కర్స్ మీద డిపెండ్ అవుతాయి కాబట్టి లాభం నష్టం అనేది అయితే లేదు. ఇక్కడ చూసుకుంటేనా ఇద్దరు వర్కర్లు అయితే ఇక్కడ పనిచేస్తున్నట్టయితే ఇందాక నుంచి అవపడుతున్నారు. వాళ్ళు మనవారైనా లేకపోతే వాళ్ళు జీతం మేము పెట్టుకోవడం జరిగిందా? బీఆర్ఈ వర్కర్స్ వాళ్ళు. బీఆర్ వర్కర్స్. వాళ్ళకి ఎంత ఇస్తుంటారు? వాళ్ళకు 18,000 ఇస్తాం. 18,000 ఇస్తుంటారా? ఇక్కడ ఉన్న ఈ మన గేదెలలో ఎన్ని రకాల గేదెలు ఉన్నాయన్న? ముర్రా ఉన్నాయి, బన్నీ ఉన్నాయి, మన మిన్ని, జాఫ్రీబాద్. మొత్తం మన డైరీ ఫామ్ ఎన్ని ఉన్నాయన్న? 23 బర్రెలు ఉన్నాయి. 23 బర్రెలు. ఒక ఆవు ఉంది. వీటికి దానా ఏది ఇస్తుంటారు? మనం కంది చున్ని వాడతాం, పత్తి చెక్క, బీర్ దానా. అట్లాగే పాల ఉత్పత్తి కూడా మనకు ఎన్ని లీటర్ ఇచ్చే అవకాశం ఉన్నాయి? ఉదయం గానీ సాయంత్రం గానీ? మనకు ఉదయం ఒక 50 పోతాయి, సాయంత్రం ఒక 50 పోతాయి. 100 రోజులు అయితే 100 లీటర్ అయితే 100 లీటర్లు పోతాయి. 100 లీటర్ అయితే పోతాయి. మనకున్న 23 బర్రెల 13 బర్రెలు ప్రెగ్నెంట్ ఉన్నాయి, 10 బర్రెలు పాలిచ్చేట్టు ఉన్నాయి. ముఖ్యంగా ఒక గేదెను ఎంపిక చేసుకోవాలంటే ఏం తెలియని వాళ్ళైనా సరే, కాస్తకు సంభవం ఉన్న వాళ్ళైనా సరే, రూపురేఖ లాంటివి ఏమైనా గుర్తుపడడానికి అవకాశం ఉన్నాయా, లేకపోతే ఎట్లా ఎంపిక చేసుకోవాలి? కొత్తగా మన మార్కెట్ అడ్డర్ గానీ, అడ్డర్ చూడడం, నరాలు చూడడం, బర్రె సైజుని చూడడం, అది చూసి తెచ్చుకోవాలి. అంటే ఇప్పుడు మన సిల్కా బర్రెకు ఈ బర్రెకు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా? చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే ఇట్లా ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు? ఇప్పుడు దాన్ని చూస్తేనే ఫీల్డ్ లో ఉన్న వాళ్ళని దొరకపోయి తెచ్చుకోవడం ఉత్తమం. ఇంకా ఇప్పుడు అట్లాగే జాఫ్రీబాద్ అన్నారు కదా, జాఫ్రీబాద్ ఇట్లా మన ఈ వాతావరణానికి అనుకూలమేనా? ఇక్కడ కొత్త ఇప్పుడు నేను తీసుకొచ్చిన 4 వాతావరణానికి అనుకూలం. మామూలుగా అంటే చాలా మంది కొంత తెచ్చుకుంటున్నారు, ఏదో అక్కడ చూసి అక్కడ తెచ్చుకొని తర్వాత మాకు పాలు ఇవ్వలేదు అన్నట్టుగా చాలా మంది నష్టపోతుంటారు. పాలు ఇవ్వకుండా అయితే ఇంకా ఇవైతే ముర్రా గానీ, జాఫ్రీబాద్ గానీ, బన్నీ గానీ, మిన్ని గానీ మనకు సెట్ అవుతాయి ఇక్కడ వాతావరణం. ఇక్కడ మరి ఇక్కడ చూసుకుంటానా ఇప్పుడు దూళ్ళకు సంబంధించి కూడా ఈ చిన్న చిన్న దూళ్ళు ఉంటాయి కదా, వాటికి కూడా అంటే కొంచెం కొన్ని జబ్బుల పాలు అవుతుంటాయి. దూళ్ళు చనిపోతుంటాయి, కామన్. చనిపోతుంటాయి అవి, దూళ్ళు చనిపోతుంటాయి కామన్. కాకపోతే దానిని జాగ్రత్తగా చూసుకుంటేనే బెటర్. అందుకే నేను దూళ్ళ కూర కానీ ఫ్రీ ఇడిచి పెడతా దూళ్ళని సెట్ లో. అక్కడ ఉంది వరి తౌడు అలాంటిది ఏమైనా పెడుతున్నా? వరి తౌడు మేమేం వాడం. తౌడు వాడితే మంచిదే కానీ తౌడు ఏమి వాడము. ఇప్పుడు దానా రేట్లు చాలా పెరిగినాయి. దానాలు అన్ని వాడితే అన్ని మంచివే కానీ దానా రేట్లు చాలా పెరిగినాయి. ఆ రేట్లకు పాల రేటు పెరుగుతలేదు. పాల రేటు పెరిగినందుకు రైతులు ఆసిపోతున్నారు. ఇప్పుడు మనం తీసుకుపోయి కేంద్రానికి వస్తాం, ఆడ కరెక్ట్ రేటు రాదు మనకు. సిటీకి దగ్గర ఉంటే ఇంకా రేట్ ఎక్కువ ఉంటుంది ఆడ. ఇప్పుడు మనకి వచ్చి 60 రూపాయలతోనే మనకి మెయింటెనెన్స్ అసలు లేదు. ఇప్పుడు మనకు ఎంత కాస్ట్ లో దొరికే అవకాశం ఉంటుందన్న? ఇప్పుడు మీరు చెప్పిన 4-5 వెరైటీస్. ఇప్పుడు ముర్రా తీసుకుంటే మన హర్యానా పోతే ఆడ మనకు 1,50,000 నుంచి 1,70,000 వరకు పడుతుంది. మనం యూట్యూబ్ లో చూస్తాం 1,10,000కి వస్తాయి, 1,00,000కి వస్తాయి అనే వల్ల ఉత్తి మాటలే. మనం ఆడికి పోయి నేరుగా చూస్తే 1,50,000, 1,70,000 వరకు పడుతుంది ఇక్కడికి వచ్చేటాల. ఇక మీరు అన్ని మన ఇక్కడ లోకల్ అయితే తీసుకుని అయితే ఏం కావు? లోకల్ ఏం లేవు ఇక్కడ. లోకల్ ఏం లేవు కదా, అన్ని హర్యానా నుంచి, గుజరాత్ నుంచి తెచ్చినట్టు ఉన్నాయి. ముఖ్యంగా మన గ్రాస్ గురించి వచ్చేసరికి మీరు గ్రాస్ ఏవేవి వాడుతున్నారు, ఏవే వేసారు? ఇప్పుడైతే ప్రజెంట్ సూపర్ నేపియర్, కోల్ జిబోట్ నేపియర్ ఉందండి. ఈ 2 వెరైటీసే ఉన్నాయి. మనం అంటే మేము అక్కడ ఉన్న మన చాప్ కట్టర్ ఉంది, వాటితో కట్ చేసుకొని యూజ్ చేసి దాంతో కుట్టి కొట్టి చేస్తాం. ఇక ముఖ్యంగా అసలు డైరీ ఫామ్ పెట్టి నేను ఈ విధంగా కావాలనుకున్న వాళ్ళకు ఫైనల్ గా మీరు ఏం చెప్పగలుగుతారు? కంపల్సరీ పెట్టాలనుకున్న వాళ్ళకు 3 months ముందే పచ్చిగడ్డి వేసుకోవాలి. సూపర్ నేపియర్ వేసుకోవడం బెటర్. ఇంకా రెడ్ నేపియర్, 4G బ్లేడ్ నేపియర్ ఇట్లా మస్తు ఉన్నాయి, మస్తు రకాలు ఉన్నాయి. సూపర్ నేపియర్ కన్నా ఏది ఎక్కువ టన్నేజ్ రాదు. సూపర్ నేపియరే మంచిగా వస్తుంది మనకు దిగుబడి. ముఖ్యంగా ఇది మనకు పొదుపు వ్యాధి అనేది వస్తుందని చెప్పి చాలా మంది అంటుంటారు కదా, వీటికి నీట్గా లేకపోతే షెడ్ నీట్గా ఉంచుకోకపోతే, షెడ్ నీట్గా ఉంటే ఉంచుకోకపోయినా, మిల్కింగ్ మొత్తం తీయకపోయినా
పొదుపులు వస్తాయి. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ అన్న మనకు ఎంత ఖర్చు అవ్వచ్చు? మనకు వచ్చే ఆదాయం కంటే కూడా ఖర్చు ఎక్కువ ఉంటుందని విన్నాను. సో ఎంత ఖర్చు దాకా కావచ్చు మనకు 1 monthకి లెక్కేసుకున్నట్లయితే? ఏది మెయింటెనెన్స్ అంటే దానా కావచ్చు, లేకపోతే మీరు 1,50,000 వరకు అవుతుంది 1 monthకి వచ్చేసారు. నాకు మీకైతే 1,50,000 ఖర్చు పెట్టుబడి అవుతుంది, పెట్టుబడి అవుతుంది. వర్కర్లు కాకుండా వర్కర్లతో కలిపి, వర్కర్లతో కలిపి. దానాకు వచ్చేసి మనకు కరెంటు బిల్లులు అంట, మెడిసిన్ అంట, మనం కాల్షియం, మినరల్ మిక్చర్ అన్ని కలిపి 1,50,000 వరకు అవుతుంది. మనకు 1,80,000 వస్తాయి, 30,000 మిగులుతాయి. మనం పెట్టిన పెట్టుబడికి ఇంట్రెస్ట్ కూడా ఏం రాదు. చాలా మంది దీనిపైన డిఫెండ్ అవుదాం అనే ఆలోచనలు అయితే ఉన్నాయి. చాలా మందికి నేను ఏదో దీనిపైన డిఫెండ్ ఉండాలనుకుంటే తల్లిదండ్రి సపోర్ట్ ఉండాలి. తల్లిదండ్రి యూత్ ముగ్గురు కలిసి చేసుకుంటే వర్కర్స్ మీద డిపెండ్ కాకుండా, ఎవరి మీద డిపెండ్ కాకుండా, మెయిన్ మిల్క్ మార్కెటింగ్ ఓన్గా చేసుకుంటే, అన్ని ఓన్గా చేసుకుంటే దీంట్లో దిగొచ్చు, దీనిలో లాభం ఉంది. సో ఇదండి ముఖ్యంగా